Hello all, welcome to Sakshi Education. Today's current affairs, that is 4th August 2025. So number 1, 5th meeting of the Ramsar Convention on Wetlands, that is COP15 in Zimbabwe. So COP15 with respect to the wetlands vachesi held in Zimbabwe. So here Ramsar Convention and wetlands. Important keywords vachesi Ramsar Convention and wetlands, and Conference of Parties 15. సో జింబాబ్వేలో రామ్సార్ చిత్తడి నేలలపై సమావేశం యొక్క 15వ సమావేశం. సో 15th మీటింగ్, దట్ ఈస్ 15th కాప్ మీటింగ్ ఆన్ రామ్సార్ కన్వెన్షన్. సో రామ్సార్ కన్వెన్షన్ అంటే ఏంటి? విత్ రెస్పెక్ట్ టు వెట్లాండ్స్. వెట్లాండ్స్ మనం తెలుగులో ఏమంటున్నాం? చిత్తడి నేలలు అంటున్నాం. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో రామ్సార్ కాప్ 15, ఇండియాస్ లీడర్షిప్ ఇన్ గ్లోబల్ వెట్లాండ్ కన్జర్వేషన్. So here Union Minister Sri Bhupender Yadav led the Indian delegation at the 15th meeting of the Ramsar Convention, that is COP15. So held at Victoria Falls, Zimbabwe. So COP15 with respect to Ramsar sites location ఎక్కడ జరిగిందంటే మనకు జింబాబ్వే. సో జింబాబ్వేలో జరగడం చూసాం. సో ఫ్రమ్ 23 to 31st July 2025 and showcased India's wetland conservation efforts at the global platform. So India showcased its wetland conservation efforts. So India చేసిన ఎఫర్ట్స్ ఏంటి విత్ రెస్పెక్ట్ టు ద వెట్లాండ్స్ అనేవి మొత్తం అక్కడ మనం షోకేస్ చేయడం జరిగింది, వాళ్ళకు చూపించడం, ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో డ్యూరింగ్ COP15 ఇండియా హెల్డ్ బైలాటరల్ టాక్స్ విత్ ద హెడ్స్ ఆఫ్ sites, CMS and Ramsar Convention and talked about cooperation with Zimbabwe on knowledge sharing and wetlands restoration. So simple ga entante India shared its methods and progress with sites, CMS and other important delegates. Next, Bhupendra Sri Yadav gave the message that is oneness with nature అండ్ వసుదైక కుటుంబం. సో ఆయన తీసుకొచ్చిన, ఆయన డెలివరీ చేసిన 2 words ఏంటి ఇక్కడ కీవర్డ్స్? వన్నెస్ విత్ నేచర్ అండ్ వసుదైక కుటుంబం ఎట్ ద హై లెవెల్ సెషన్ ఆఫ్ COP15. సో ఇక్కడ ఇండియాకు సంబంధించిన ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఎవరు? మనకు శ్రీ భూపేంద్ర యాదవ్. సో ఆయన పార్టిసిపేట్ చేయడం జరిగింది ఎక్కడ? COP15 హెల్డ్ ఇన్ జింబాబ్వే విత్ రెస్పెక్ట్ టు ద రామ్సార్ సైట్స్. సో ఇండియా ఇంట్రడ్యూస్డ్ ఏ రెజల్యూషన్. సో ఇండియా ఇంట్రడ్యూస్ చేసిన రెజల్యూషన్ పేరు ఏంటంటే ప్రమోటింగ్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ ఫర్ ద వైజ్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్. సో హియర్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసిన రెజల్యూషన్ ఏంటి అంటే ప్రమోటింగ్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ ఫర్ ద వైజ్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో COP15 వెట్లాండ్స్ మీటింగ్లో ఇండియా తీసుకొచ్చిన రెజల్యూషన్ ఏంటంటే ప్రమోటింగ్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ ఫర్ ద వైజ్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్. సో హియర్ 2025 జూలై 23 నుంచి 31 వరకు జింబాబ్వేలోని విక్టోరియా జలపాతంలో జరిగిన 15th రామ్సార్ కన్వెన్షన్ సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు మరియు ప్రపంచ వేదికపై భారతదేశం యొక్క చిత్తడి నేల సంరక్షణ ప్రయత్నాలను వివరించడం జరిగింది. సో హియర్ చిత్తడి నేలలు అంటే ఏంటి అంటే మనకు వెట్లాండ్స్. నెక్స్ట్, COP15 సందర్భంగా భారతదేశం సైట్స్, CMS మరియు రామ్సార్ కన్వెన్షన్ అధిపతులతో ద్వైపాక్షిక చర్చలు జరిపింది మరియు జ్ఞాన భాగస్వామ్యం మరియు చిత్తడి నేల పునరుద్ధరణపై జింబాబ్వేతో సహకారం గురించి మాట్లాడింది. సో COP15 ఉన్నత స్థాయి సమావేశంలో శ్రీ యాదవ్ ప్రకృతితో ఏకత్వం. సో ఆయన తీసుకొచ్చిన కొన్ని కీవర్డ్స్ ఏంటి అంటే వన్నెస్ విత్ నేచర్, దట్ ఈస్ ప్రకృతితో ఏకత్వం, మరియు వసుదైవ కుటుంబం అనే సందేశాన్ని ఆయన ఇవ్వడం జరిగింది. సో హియర్ COP15 సమావేశం విత్ రెస్పెక్ట్ ద వెట్లాండ్స్ హెల్డ్ ఇన్ జింబాబ్వే. దాన్ని ఏమంటారు? COP15 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 15th మీటింగ్ వచ్చేసి మనకి ఎక్కడ జరిగింది? జింబాబ్వేలో జరగడం చూస్తాం. అక్కడ ఇండియా తీసుకొచ్చిన రెజల్యూషన్ ఏంటి? ప్రమోటింగ్
సస్టైనబుల్ లైఫ్ స్టైల్ ఫర్ ద వైజ్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్. సో నెక్స్ట్ కీ పాయింట్స్ ఏంటంటే ఇండియా కరెంట్లీ హ్యాస్ 91 రామ్సార్ సైట్స్. సో ఇండియాలో ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి? 91 ఉండడం జరిగింది. హయ్యెస్ట్ వచ్చేసి మనకి ఎక్కడున్నాయంటే తమిళనాడులో ఉండడం జరిగింది. సో హయ్యెస్ట్ రామ్సార్ సైట్స్ వచ్చేసి మనకు తమిళనాడు. సో నెక్స్ట్ spread over an area of 1.36 million hectares. It is the largest network in Asia and third largest globally. So India has recorded a 250% increase in the number of Ramsar sites in the last 10 years. So in the last 10 years, India increased percentage and the 250% increase we have seen with respect to the wetlands. So reflecting its commitment to wetland conservation. Next, Udaipur and Indore have been given international recognition as wetland cities. So wetland cities for the first time. So India nunchi for the first time wetland cities laga వేటిని సెలెక్ట్ చేయడం జరిగిందంటే ఉదయ్పూర్ అండ్ ఇండోర్. నెక్స్ట్ ఆర్టికల్ 48A అండ్ ఆర్టికల్ 51AG. సో ఒకటి వచ్చేసి మనకేంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ ఇది వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్. సో ఇయర్ ఆర్టికల్ 48A అండ్ ఆర్టికల్ 51AG వచ్చేసి ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ entrust the responsibility of protecting the environment, forest and wildlife to both state and citizens. So directive principles వచ్చేసి articles 48A and fundamental duty వచ్చేసి మనకు article 51AG. నెక్స్ట్ రామ్సార్ కన్వెన్షన్ అంటే ఏంటో చూద్దాం. సో హియర్ ద రామ్సార్ కన్వెన్షన్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ట్రీటీ దట్ ప్రమోట్స్ ద కన్జర్వేషన్ అండ్ వైజ్ యూజ్ ఆఫ్ wetlands. It was established in 1971 in the city Ramsar that is located in Iran. So simple ga Ramsar convention enti ante a convention was held in city Ramsar that is located in Iran in 1971. So 1971 లో ఒక మీటింగ్ జరగడం జరిగింది. సో అందులో రామ్సార్ అనే ఒక ప్రాంతం బిలాంగ్స్ టు ఇరాన్. సో అక్కడ డిసిషన్ ఏంటి ప్రొటెక్షన్ ఆఫ్ రామ్సార్ సైట్స్ దట్ ఈస్ వెట్లాండ్స్, ప్రొటెక్షన్ ఆఫ్ వెట్లాండ్స్. కాబట్టి దాన్ని మనం ఏమంటున్నాం రామ్సార్ కన్వెన్షన్ అంటున్నాం. నెక్స్ట్ ఇట్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ టు ప్రిజర్వ్ ద ఎకలాజికల్ ఫీచర్స్ ఆఫ్ వెట్లాండ్స్ అండ్ ఎన్ష్యూర్ దేర్ సస్టైనబుల్ యూజ్. సో ఇక్కడ వచ్చేసి ఏంటి 1971 February 2nd. సో ఎవ్రీ ఇయర్ February 2nd ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ వెట్లాండ్స్. సో ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఎప్పుడు అంటే మనకు February 2nd. సో నెక్స్ట్ రామ్సార్ సైట్స్ ఆర్ సెలెక్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ఎకలాజికల్ పారామీటర్స్ సచ్ యాజ్ బయోడైవర్సిటీ, వాటర్ కన్జర్వేషన్ అండ్ బర్డ్ migration, and these sites are considered to be international importance. So India adopted the Ramsar Convention in the year 1982. So in 1971 February 2nd a meeting was held at Ramsar city parent Ramsar located in Iran. So to protect the wetlands, that is the reason దీనికున్న పేరేమంటున్నాం మనం రామ్సార్ కన్వెన్షన్. ఏంటి టు ప్రొటెక్ట్ ద వెట్లాండ్స్. సో చిత్తడి నేలలను పరిరక్షణ కోసం రామ్సార్ అని ఒక ప్రాంతంలో మనకు 1971 February 2 రోజున ఒక మీటింగ్ జరగడం చూసాము. అందులో భాగంగా దాన్ని మనం ఏమంటున్నాం రామ్సార్ కన్వెన్షన్ అని చూస్తాము. ఇండియా వచ్చేసి సైన్ చేసింది ఎప్పుడు 1982. సో ఇది మీటింగ్ జరిగింది 1971 బట్ ఇండియా సైన్డ్ ఇన్ ద ఇయర్ 1982. సో ఇక్కడ February 2nd రోజు జరిగింది కాబట్టి ఎవ్రీ ఇయర్ February 2nd ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఏ ఇంటర్నేషనల్ డే ఆఫ్ వెట్లాండ్స్ దట్ ఈస్ ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. ఇండియాలో మనకేంటి 91 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. హయ్యెస్ట్ సైట్స్ ఉన్నవి ఎక్కడ మనకు తమిళనాడు రాష్ట్రంలో చూస్తాం. సో హియర్ భారతదేశంలో ప్రస్తుతం 91 రామ్సార్ సైట్లు ఉన్నాయి. ఇవి 1.36 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ఇది ఆసియాలోనే అతిపెద్ద నెట్వర్క్. సో ఇండియా వచ్చేసి ఏంటి ఆసియాలోనే అతిపెద్ద నెట్వర్క్ మరియు ప్రపంచ వ్యాప్తంగా 3వ అతిపెద్ద నెట్వర్క్. సో ఇండియా ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ఏషియా అండ్ థర్డ్ ఇన్ వరల్డ్ విత్ రెస్పెక్ట్ టు ద రామ్సార్ సైట్స్. సో గత 10 సంవత్సరాలలో భారతదేశం రామ్సార్ ప్రదేశాల సంఖ్యలో
250% పెరుగుదలను నమోదు చేసింది. సో ఇలాంటి స్టేట్మెంట్స్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి. ప్రజెంట్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అంటే మొత్తం స్టేట్మెంట్ బేసిస్ క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి మనకి ఏంటంటే రామ్సార్ కన్వెన్షన్ ఇంపార్టెంట్, దానిలో భాగంగా ఇలాంటి స్టాటిస్టిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా విత్ రెస్పెక్ట్ టు ద ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ బేసిస్లో క్వశ్చన్స్ అనేవి ఏంటి అంటే మనకి ఎక్కువగా రావడం చూస్తున్నాం. సో మనకేంటంటే ఇక్కడ కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ వాళ్ళ ఎగ్జామినేషన్లో దీన్ని 150% లేకపోతే 100% అని కూడా అడిగే అవకాశం ఉంది. కానీ మనకేంటి ఒరిజినల్గా గత 10 సంవత్సరాలలో భారతదేశం రామ్సార్ ప్రదేశాల సంఖ్యలో 250% పెరుగుదలను నమోదు చేసింది. ఇది చిత్తడి నేలల పరిరక్షణకు దాని నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. నెక్స్ట్ ఉదయ్పూర్ మరియు ఇండోర్లకు మొదటిసారిగా వెట్లాండ్ సిటీస్గా అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సో హియర్ వచ్చేసి ఉదయ్పూర్ అండ్ ఇండోర్ హ్యావ్ బీన్ గివెన్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ యాజ్ వెట్లాండ్ సిటీస్ ఫర్ ద ఫస్ట్ టైం. సో నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 48A మరియు 51AG పర్యావరణం, అడవులు మరియు వన్యప్రాణులను రక్షించే బాధ్యతను రాష్ట్రానికి మరియు పౌరులకు అప్పగించడం జరిగింది. నెక్స్ట్ ప్రధానమంత్రి చొరవ, ఏక్ పేడ్ మాకే నామ్. సో రీసెంట్గా గవర్నమెంట్స్ తీసుకొస్తున్న ఇనిషియేటివ్ ఏంటి, ఏక్ పేడ్ మాకే నామ్. సో హర్యానా ఇలాంటి రాష్ట్రాలు ఏక్ పేడ్ మాకే నామ్. సో అదే మనం తెలంగాణలో ఎర్లియర్ మనం చూసింది ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదాన్ని మనం వన మహోత్సవం అంటున్నాం. వన మహోత్సవం. సో చెట్లను పెంచే కార్యక్రమాన్ని మనం ఏమంటున్నాం అంటే వన మహోత్సవం అంటున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇలాంటివి వచ్చేసి విత్ రెస్పెక్ట్ టు ద ఆర్టికల్ 48A. నెక్స్ట్ రామ్సార్ కన్వెన్షన్ అనేది చిత్తడి నేలల పరిరక్షణ మరియు వివేకవంతమైన వినియోగాన్ని ప్రోత్సహించే ఒక అంతర్జాతీయ ఒప్పందం. 1971లో ఇరాన్లోని రామ్సార్ నగరంలో స్థాపించబడింది. ఫిబ్రవరి 2, 1971. నెక్స్ట్ దీని ప్రధాన లక్ష్యం చిత్తడి నేలల పర్యావరణ లక్షణాలను సంరక్షించడం అండ్ వాటి స్థిరమైన వినియోగాన్ని నిర్ధారించడం. రామ్సార్ ప్రదేశాలను వాటి పర్యావరణ పారామితులైన జీవ వైవిధ్యం, దట్ ఈస్ బయోడైవర్సిటీ, నీటి సంరక్షణ, వాటర్ ప్రొటెక్షన్ మరియు పక్షుల వలసల ఆధారంగా ఎంపిక చేస్తారు. మరియు ఈ ప్రదేశాలు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగినవిగా పరిగణించబడతాయి. భారతదేశం 1982లో రామ్సార్ ఒప్పందాన్ని ఆమోదించింది. సో మీటింగ్ జరిగింది మనకేంటి 1971. బట్ భారతదేశం ఈ ఒప్పందాన్ని ఆమోదించింది ఏంటి 1982వ సంవత్సరంలో భారతదేశం ఈ ఒప్పందాన్ని ఆమోదించడం జరిగింది. సో లాస్ట్ 10 సంవత్సరాలలో 250% ఆఫ్ రామ్సార్ సైట్స్ని ఇంక్రీజ్ చేస్తూ న్యూస్లో ఉన్న కంట్రీ ఏంటి అంటే మనకు భారతదేశం. సో ఇక్కడ ఎవ్రీ ఇయర్ February 2 ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఏ ఇంటర్నేషనల్ వెట్లాండ్ డే, దట్ ఈస్ ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. సో ఏ రాష్ట్రంలో మనకు ఎక్కువగా చిత్తడి నేలలు మనం చూడవచ్చు అంటే భారతదేశంలో మనకు తమిళనాడు. నెక్స్ట్ ఏదైనా న్యూ స్పెసిస్ ఎగ్జామినేషన్లో ఉన్నప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్. ఏదైనా న్యూ స్పెసిస్ కొత్తగా వాళ్ళు ఐడెంటిఫై చేసే ఒక న్యూ స్పెసిస్ ఉంటే మనకి ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. సో హియర్ రీసెంట్ ఎఫర్ట్స్ ఇన్ చిలీ. సో ఏ దేశం? చిలీ. రీసెంట్ ఎఫర్ట్స్ ఇన్ చిలీ ఫోకస్ ఆన్ సేవింగ్ ద ఎండేంజర్డ్ డార్విన్స్ ఫ్రాగ్. సో ఫ్రాగ్ పేరేంటి మనకు? డార్విన్స్ ఫ్రాగ్. డార్విన్స్ ఫ్రాగ్. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే డార్విన్స్ ఫ్రాగ్. దిస్ టైనీ ఆంఫిబియన్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ యూనిక్ రిప్రొడక్టివ్ బిహేవియర్ అండ్ డిస్టింక్టివ్ లీఫ్ లైక్ స్కిన్. సో ఇట్ హ్యాస్ ఇట్స్ యూనిక్నెస్ విత్ రెస్పెక్ట్ టు ద reproductive behavior and distinctive leaf like skin. So Darwin's frog conservation, ఏ కంట్రీ? చిలీ. సో చిలీలో ఇటీవల ప్రయత్నాలు డార్విన్ కప్పను సంరక్షించడంపై దృష్టిని సారించాయి. ఇది దాని ప్రత్యేకమైన పునరుత్పత్తి ప్రవర్తన మరియు ఆకు లాంటి చర్మానికి ప్రసిద్ధి చెందిన ఒక చిన్న ఉభయచరం. సో యాంఫీబియన్. సో ఉభయచర జీవి.
సో దక్షిణ డార్విన్ కప్ప, సో సైంటిఫిక్ నేమ్ ఏంటి, రైనోడెర్మా డార్విని, రైనోడెర్మా డార్విని అని కూడా పిలువబడే ఈ జాతి ప్రస్తుతం అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. అయితే ఉత్తర డార్విన్ కప్ప తీవ్రంగా అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. సో సింపుల్గా ఏంటి అంటే రీసెంట్గా డార్విన్ ఫ్రాగ్ సంరక్షణకు సంబంధించిన ఏ దేశం వార్తల్లో నిలిచింది అంటే మనం చిలీ దేశం. ఇట్ హ్యాస్ ఇట్స్ యూనిక్ ఫీచర్స్ విత్ రెస్పెక్ట్ టు ద రిప్రొడక్షన్ యాజ్ వెల్ యాజ్ డిస్టింక్టివ్ లీఫీ లైక్ స్కిన్. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఎక్కువగా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, దాన్ని మనం ఏమంటున్నాం అంటే డార్విన్ ఫ్రాగ్ అంటున్నాం. సో ఇలాంటి కొత్త స్పెసీస్ మనకి ఎగ్జామినేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు అడిగే అవకాశాలు ఉన్నాయి. జనరల్ స్టడీస్లో భాగంగా ఎన్విరాన్మెంట్లో భాగంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి ఫోకస్ చేయాల్సిన ఒక కొత్త అంశం. సో నెక్స్ట్ వీ హ్యావ్ మౌంట్ సిలో. మౌంట్ సిలో. సో హియర్ మౌంట్ సిలో, the second highest peak in Turkey. Glaciers of Mount Silo in south eastern Turkey have lost nearly 50% of their ice cover in 40 years with climate change and heat waves accelerating the melt rates. So simple ga enti ante Mount Silo belongs to Turkey. ఇదొక మంచు ఫలకం, గ్లేషియర్. సో తెలుగులో మనం ఏమంటున్నాం, మంచు ఫలకం అంటున్నాం. సో ఈ గ్లేషియర్ వచ్చేసి ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉంది అంటే లాస్ట్ 40 ఇయర్స్లో, సో లాస్ట్ 40 ఇయర్స్లో 50% ఆఫ్ ఐస్ కవర్ లాస్ అవ్వడం జరిగింది. సో మౌంట్ సిలో లాస్ట్ 50% ఆఫ్ ఇట్స్ ఐస్ కవర్ ఇన్ లాస్ట్ 40 ఇయర్స్. సో ఇప్పుడు ఈ గ్లేషియర్, ఈ మంచు ఫలకం కరగడం వల్ల ఏంటి, వాటర్. సో మెయిన్ రీజన్ ఏంటి, పొల్యూషన్, క్లైమేట్ చేంజ్, నెక్స్ట్ పొల్యూషన్ దట్ లెడ్ టు గ్లోబల్ వార్మింగ్. సో గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు. సో మనకు కాలుష్యం, ఈ గ్లోబల్ వార్మింగ్ దీనివల్ల మనకు చూస్తున్న పరిణామాలు ఏంటి అంటే మనకు ఇలాంటి మంచు ఫలకాలు కరగడం. సో ఇలాంటి మంచు ఫలకాలు కరిగినప్పుడు ఏమవుతున్నాయి, ఆ నదులలో, ఆ సరస్సులో ఈ ప్రవాహం పెరిగి మనకేంటి అంటే గ్లేషియర్ ఫ్లడ్స్ కూడా రావచ్చు, గ్లేషియల్ ఫ్లడ్స్. సో లాస్ట్ మంత్ మనం చూస్తే ఏంటంటే నేపాల్లో గ్లేషియర్ రిలేటెడ్ ఫ్లడ్స్ కూడా మనం న్యూస్లో చూసాం. సో గ్లేషియర్ రిలేటెడ్ ఫ్లడ్స్ ఎందుకు వస్తాయంటే ఇలాంటి మంచు ఫలకాలు వేగంగా కరగడం వల్ల ఆ వాటర్ ప్రవాహం వచ్చేసి దగ్గరలో ఉన్న నదిలో ఎక్కువగా ప్రవాహం పెరిగిపోయి మనకేంటంటే ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా రావచ్చు. ఇంగ్లీష్లో మనం ఏమంటున్నాం, ఫ్లాష్ ఫ్లడ్స్. సో అలాంటి ఒక మౌంట్ సిలో బిలాంగ్స్ టు టర్కీ. ఇట్ లాస్ట్ ఇట్స్ 50% ఆఫ్ ఐస్ కవర్ ఇన్ లాస్ట్ 40 ఇయర్స్. సో మౌంట్ సిలో టర్కీకి సంబంధించిన ఒక మంచు ఫలకం. గత 40 సంవత్సరాలలో 50% మంచును లాస్ట్ అవ్వడం జరిగింది. సో 50% మంచు కరిగిపోవడంతో ఇది న్యూస్లో ఉండడం చూస్తున్నాం. సో మౌంట్ సిలో బిలాంగ్స్ టు టర్కీ. ఇట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ 50% ఆఫ్ ఐస్ కవర్ ఇన్ లాస్ట్ 40 ఇయర్స్. సో మౌంట్ సిలో ఈజ్ ద సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ టర్కీ. Glaciers of Mount Silo in southeastern Turkey have lost nearly 50% of their ice cover in 40 years with climate change and heat waves accelerating melt rates. So climate change, heat waves వచ్చేసి major reason for the melting of ice. సో దీనివల్ల మనకేంటి గ్లేషియర్ రిలేటెడ్ ఫ్లడ్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే లాస్ట్ మంత్ మనం ఎక్కడ చూసాం, నేపాల్లో చూసాం గ్లేషియర్ రిలేటెడ్ ఫ్లడ్స్. సో నెక్స్ట్ పిఎం మిత్ర విత్ రెస్పెక్ట్ టు ద టెక్స్టైల్స్. సో పిఎం మిత్ర ప్రధానమంత్రి మిత్ర స్కీమ్ చూస్తున్నాం. 7 పిఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్స్ని రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో న్యూ టెక్స్టైల్ పార్క్స్ అండర్ పిఎం మిత్ర స్కీమ్ టు బూస్ట్ ఇండియాస్ టెక్స్టైల్ సెక్టర్. సో టు బూస్ట్ ఇండియాస్ టెక్స్టైల్ సెక్టర్ న్యూ 7 పిఎం మిత్రా పార్క్స్ వచ్చేసి మనకు లాంచ్ చేయడం జరిగింది. సో న్యూ టెక్స్టైల్ పార్క్స్ అండర్ పిఎం మిత్రా స్కీమ్ టు బూస్ట్ ఇండియాస్ టెక్స్టైల్ సెక్టర్. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఫైనలైజ్డ్ 7 పిఎం మిత్రా పార్క్స్ అక్రాస్
తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్ర విత్ అన్ అవుట్లే ఆఫ్ 4,445 crores till 2027 and 28. సో 7 పార్క్స్ రావడం చూస్తున్నాం టు బూస్ట్ ఇండియాస్ టెక్స్టైల్ సెక్టర్. సో మనకున్న స్కీమ్ ఏంటి? పిఎం మిత్రా స్కీమ్, ప్రధానమంత్రి మిత్రా స్కీమ్. అందులో భాగంగా మనకు కొత్త టెక్స్టైల్ పార్క్స్ రావడం చూసాం. ఎన్ని? 7. సో 7 స్టేట్స్ టు హోస్ట్ పిఎం మిత్రా పార్క్స్. సో ద పిఎం మిత్రా స్కీమ్ envisioned to strengthen India's textile value chain from fiber to fabric to fashion. సో ఏంటి అంటే ఇక్కడ మనకు కాటన్ నుంచి, ఫైబర్ నుంచి టోటల్ లాస్ట్ ఫ్యాషన్ వరకు, అంటే అన్నీ ఒకే చోట జరిగే ఒక పార్క్నే మనం ఏమంటున్నాం? మెగా టెక్స్టైల్ పార్క్ అంటున్నాం. సో అన్నీ ఈ రంగానికి సంబంధించిన అన్ని పనులు ఒకే దగ్గర జరుగుతుంది, దాన్ని మనం ఏమంటున్నాం? మెగా టెక్స్టైల్ పార్క్ అంటున్నాం. అందులో భాగంగా టు ఇంక్రీజ్ అండ్ టు స్ట్రెంగ్థెన్ వాల్యూ చైన్ ఫ్రమ్ ఫైబర్ టు ఫ్యాషన్. అంటే ఆ ఫైబర్ వచ్చినప్పటి నుంచి ఈ ఫ్యాషన్ అంటే ఫైనల్ గుడ్ తయారయ్యేంత వరకు జరిగే ఒక దాన్నే మనం ఏమంటున్నాం? మెగా టెక్స్టైల్ పార్క్ అంటున్నాం. సో విల్ సీ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ టెక్స్టైల్ పార్క్స్ ఇన్ తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. 7 న్యూ టెక్స్టైల్ పార్క్స్ వచ్చేసి లాంచ్ చేయడం జరిగింది అండర్ పిఎం మిత్రా స్కీమ్. సో సమర్థ్ ఇంకొక ఇనిషియేటివ్ ఉంది, సమర్థ్. ఓకేనా? సమర్థ్ అనే ఇంకొక ఇనిషియేటివ్ ఉంది, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. బిల్డింగ్ స్కిల్ ఫర్ ద టెక్స్టైల్ సెక్టర్. సో సమర్థ్ అనే ప్రోగ్రామ్ విత్ రెస్పెక్ట్ టు ద ఇంప్రూవింగ్ ద స్కిల్ ప్రోగ్రామ్స్. సో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విత్ రెస్పెక్ట్ టు ద పిఎం మిత్రా స్కీమ్ వచ్చేసి మనకి ఏంటి అంటే సమర్థ్. సో హియర్ కాంప్లిమెంటింగ్ ద పిఎం మిత్రా ఇనిషియేటివ్, ద గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఇంప్లిమెంటింగ్ ద సమర్థ్ స్కీమ్, దట్ ఈస్ స్కీమ్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ టెక్స్టైల్ సెక్టర్. సో సింపుల్గా మనకి ఇక్కడ ఏంటి అంటే సమర్థ్ అనే ప్రోగ్రామ్ ఎందుకు? ఫర్ ద స్కిల్ డెవలప్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ద పిఎం మిత్రా పార్క్స్లో స్కిల్ డెవలప్మెంట్ని ప్రొవైడ్ చేసేది ఏంటి ఇనిషియేటివ్ అంటే మనకు సమర్థ్. ద ఆబ్జెక్టివ్ ఈజ్ టు ప్రొవైడ్ డిమాండ్ డ్రివెన్ ప్లేస్మెంట్ ఓరియంటెడ్ స్కిల్ ట్రైనింగ్ టు ఎన్హాన్స్ ఎంప్లాయబిలిటీ. నెక్స్ట్ నేషనల్ టెక్స్టైల్ మిషన్. సో నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్, దట్ ఈస్ NTTM. సో ఇన్ అడిషన్ టు పిఎం మిత్రా అండ్ సమర్థ్, ద గవర్నమెంట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ద నేషనల్ టెక్నికల్ textiles mission, that is NTTM, with an outlay of 1,480 crore during the time period 2020-21 to 2025-26. The mission focus on boosting the technical textiles, which include high performance fabrics used in sectors like defense, healthcare, infrastructure and agriculture. It seeks to promote innovation and R&D in technical textiles and rapidly growing segment in India. So simply NTTM, that is National Technical Textile Mission, in order to improve the technical textiles. మనకున్న ఇనిషియేటివ్ ఏంటి అంటే నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్. అదే మనకు సమర్థ్ వచ్చేసి టు ప్రొవైడ్ ద స్కిల్ డెవలప్మెంట్ టు ద పీపుల్ విత్ రెస్పెక్ట్ టు ద మెగా టెక్స్టైల్స్. సో భారతదేశ వస్త్ర రంగానికి ఊతం ఇవ్వడానికి పిఎం మిత్ర పథకం కింద కొత్త వస్త్ర పార్కులు ఎక్కడెక్కడ? తమిళనాడులో విరుద్నగర్, నెక్స్ట్ తెలంగాణ వరంగల్, గుజరాత్ నప్సరి, కర్ణాటక కలబురగి, నెక్స్ట్ మధ్యప్రదేశ్కు సంబంధించిన తార్, ఉత్తరప్రదేశ్కు సంబంధించిన లక్నో, మహారాష్ట్రకు సంబంధించిన అమరావతి. ఈ ప్రాంతాలలో మనకు 7 మెగా టెక్స్టైల్ పార్క్స్ రావడం చూసాం. సో తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్ర, మొత్తం 7 పార్కులు చూసాం. అందులో భాగంగా మనకేంటి అంటే ఈ పార్కులు మొత్తం వస్త్ర పర్యావరణ వ్యవస్థను ఏకీకృతం చేయడం. అంటే ఏంటి? మనకు ఫైబర్ నుంచి లాస్ట్ క్లాత్ అంటే మనం వేసుకునే బట్టలు తయారయ్యే వరకు మొత్తం అన్ని యూనిట్స్ ఒకే ప్రాంతంలో ఉంటే దాన్ని మనం ఏమంటున్నాం? మెగా టెక్స్టైల్ పార్క్ అంటున్నాం. ఫ్రమ్ ఫ్యాబ్రిక్ టు ఫ్యాషన్. నెక్స్ట్ లాజిస్టిక్ మరియు నైపుణ్య అభివృద్ధి సౌకర్యాలను అందిస్తున్నాయి. సమర్థ్ అంటే ఏంటి?
వస్త్ర రంగానికి నైపుణ్యాల నిర్మాణం. సో ఇక్కడ ఏంటి సమర్థ్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకేంటి అంటే వీళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. వాళ్ళకి ఏంటి ఉద్యోగం ఇలాంటి అవకాశాలు ప్రొవైడ్ చేయడం కోసం నైపుణ్యాలను పెంపొందించే ఒక కార్యక్రమాన్ని మనం ఏమంటున్నాం, సమర్థ్ కార్యక్రమం అంటున్నాం. సో వస్త్ర రంగానికి నైపుణ్యాల నిర్మాణం వచ్చేసి మనకు సమర్థ్. నెక్స్ట్ నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్, దట్ ఈస్ NTTM. సో PM మిత్ర మరియు సమర్థులతో పాటు ప్రభుత్వం 1450 కోట్లు ఎప్పటి నుంచి 2020 నుంచి 21 నెక్స్ట్ 25-26 ఈ ఇయర్స్లో మనకు వచ్చేసి 1480 కోట్ల వ్యయంతో నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ను అమలు చేస్తుంది. రక్షణ, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు మరియు వ్యవసాయం వంటి రంగాలలో ఉపయోగించే అధిక పనితీరు గల బట్టలతో సహా సాంకేతిక వస్త్రాలను పెంచడం. సో హియర్ టెక్నికల్ మిషన్ డీల్స్ విత్ సాంకేతిక వస్త్రాలను పెంచడం విత్ రెస్పెక్ట్ టు ఇంక్రీజ్ ద టెక్నికల్ టెక్స్టైల్స్ వచ్చేసి మనకేంటి NTTM. ఈ మిషన్ దృష్టి పెడుతుంది భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగమైన సాంకేతిక వస్త్రాలలో ఆవిష్కరణ మరియు పరిశోధన R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ఆవిష్కరణ మరియు పరిశోధన అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఇది ప్రయత్నిస్తుంది. R&D కోసం మనకేంటి NTTM నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్. అదే మనకు వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్య అభివృద్ధి కోసం వచ్చింది ఏంటి సమర్థ్ అనే ఒక కార్యక్రమం. సో మనకు వచ్చేసి 7 ప్రాంతాలలో మెగా టెక్స్టైల్స్ రావడం చూస్తాం. తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. అందులో భాగంగా మనం చూసింది ఏంటి సమర్థ్, తర్వాత నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్. సో నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ మేక్ ఇన్ ఇండియా 1 మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్. సో ఇక్కడ ఏంటి మనకు గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్. హరిత హైడ్రోజన్ ప్లాంట్. సో ఇక్కడ ఇండియాస్ ఫస్ట్ మేక్ ఇన్ ఇండియా 1 మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ రీసెంట్లీ ఇనాగరేటెడ్ ఎట్ దీన్ దయాల్ ప్లాంట్ కాండ్లా. సో గుజరాత్కి సంబంధించిన దీన్ దయాల్ పోర్ట్ కాండ్లాలో మనకి ఏంటంటే రీసెంట్గా లాంచ్ చేసింది ఏంటి ఇండియాస్ ఫస్ట్ మేక్ ఇన్ ఇండియా 1 మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్. సో హరిత హైడ్రోజన్ వచ్చేసి ఎక్కడ లాంచ్ చేయడం జరిగింది కాండ్లా పోర్ట్ గుజరాత్. అక్కడ ఉన్న పేరేంటి దీన్ దయాల్ పోర్ట్ వచ్చేసి కాండ్లా. సో హియర్ గుజరాత్లోని కాండ్లాలోని దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ భారతదేశంలో మొట్టమొదటి మేక్ ఇన్ ఇండియా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని ప్రారంభించింది. ఏటా 140 మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయగల 1 మెగావాట్ ప్లాంట్ జూలై 31, 2025న ప్రారంభించబడింది. ఇది పెద్ద 10 మెగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ సౌకర్యం యొక్క మొదటి మాడ్యూల్. భారతదేశ ఓడరేవు రంగాన్ని డీకార్బనైజ్ చేయడం మరియు స్వచ్ఛమైన శక్తి మరియు స్వావలంబన కోసం జాతీయ లక్ష్యాలను సాధించే దిశగా ఈ ప్లాంట్ ఒక ముఖ్యమైన అడుగు. సో గ్రీన్ మనకు హరిత అంటే ఏంటి, గ్రీన్ అని మనకి ఎప్పుడైనా వార్తల్లో ఉంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అగెనెస్ట్ పొల్యూషన్ విత్ రెస్పెక్ట్ టు ద సస్టైనబుల్ యూసేజ్ వచ్చేసి మనకి ఏంటంటే గ్రీన్. సో ఇన్ ఆర్డర్ టు కర్టైన్ పొల్యూషన్ ఎక్కడ ఓడరేవు రంగం. సో ఈ పోర్ట్ రిలేటెడ్ దాంట్లో మనకేంటి పొల్యూషన్ని కర్బ్ చేయడం కోసం తీసుకొచ్చిందే మనకేంటి అంటే గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్. సో దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ ఇన్ కాండ్లా గుజరాత్ హ్యాస్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ మేక్ ఇన్ ఇండియా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్. ద 1 మెగావాట్ ప్లాంట్ capable of producing 140 metric tons of green hydrogen annually was inaugurated on July 31st, 2025. It is the first module of a larger to 10 megawatt green hydrogen facility. The plant is a significant step towards decarbonizing India's port sector. So in order to decarbonize India's port sector, manaku first green hydrogen plant ni launch chesinడ్రు ఎక్కడ అంటే దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ ఇన్ కాండ్లా దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. సో అండ్ అచీవింగ్ నేషనల్ గోల్స్ ఫర్ క్లీన్ ఎనర్జీ అండ్ సెల్ఫ్ రిలయన్స్. సో ఎక్కడ మనకు లొకేషన్ కాండ్లా గుజరాత్. సో మనకేంటి
India's first green hydrogen plant. So next we have Aquatech Park. So Aquatech Park. So first India's Aquatech Park in Assam. So Assam Chief Minister Himanta Biswa Sharma opened the country's first aquatic park in Sonapur near Guwahati. The park will help local fish farmers learn new methods like biofloc and aquaponics, aiming to raise fish production and support farmers' income growth. So simple ga enti ante India's first aquatic park. Aqua ante manaku gurtuku ravalsindi enti water, ante enti fisheries. So in order to increase their livelihoods and life standards, so Assam government ఏం చేసింది, ఇండియాస్ ఫస్ట్ అక్వాటిక్ పార్క్ను తీసుకుని రావడం జరిగింది. సో ఇందులో భాగంగా అస్సాంలో భారతదేశపు మొట్టమొదటి అక్వాటిక్ పార్క్ను ప్రారంభించిన హేమంత్ శర్మ. సో ఇక్కడ మనకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గౌహతి సమీపంలో సోనాపూర్లో దేశంలోనే మొట్టమొదటి అక్వాటిక్ పార్కును ప్రారంభించారు. చేపల ఉత్పత్తిని పెంచడం మరియు రైతుల ఆదాయ వృద్ధికి తోడ్పడడం లక్ష్యంగా స్థానిక చేపల రైతులు బయోఫ్లోక్ మరియు అక్వాఫోనిక్స్ వంటి కొత్త పద్ధతులను నేర్చుకోవడానికి ఈ పార్కు సహాయపడుతుంది. సో ప్రైమరీ ఏమేంటి వీళ్ళకు, చేపల ఉత్పత్తి పెంచడం, సో టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫిషరీస్, అండ్ రైతుల ఆదాయం, టు ఇంక్రీజ్ ద ఇన్కమ్ ఆఫ్ ద ఫార్మర్స్ హూ వర్ డిపెండెంట్ ఆన్ ఫిషరీస్. దానికోసం మనకి ఇండియాలోనే అక్వాటిక్ పార్క్ను ఏ రాష్ట్రం తీసుకొచ్చిందంటే మనకు అస్సాం రాష్ట్రం. సో ఇవి ఈరోజు న్యూస్లో ఉన్న టాపిక్స్ ఇవ్వండి, ఒకసారి రీకాల్ చేస్తే. సో నెంబర్ 1, 15th మీటింగ్ ఆఫ్ రామ్సార్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ హెల్డ్ ఇన్ జింబాబ్వే. సో జింబాబ్వేలో జరగడం చూసాం, COP15. సో నెక్స్ట్ సెకండ్, సో చిలీ కన్జర్వేషన్ విత్ రెస్పెక్ట్ టు ద డార్విన్ ఫ్రాగ్. సో డార్విన్ ఫ్రాగ్ సంరక్షణ వచ్చేసి చిలీ దేశం. నెక్స్ట్ మౌంట్ సిలో, టర్కీకి సంబంధించిన ఒక మంచు ఫలకం. ఇది వచ్చేసి ఏంటంటే గత 40 సంవత్సరాల్లో 50% పైగా మంచును కరిగించడం చూసాం. సో మంచు కరగడం, 50% ఆఫ్ ఐస్ మెల్టింగ్ ఇన్ పాస్ట్ 40 years. సో నెక్స్ట్ PM మిత్ర 7 PM మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్స్ పార్క్స్ వచ్చేసి మనకు తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్ర 7 పార్కులు. అందులో భాగంగా మనం డిస్కస్ చేసింది ఏంటి, సమర్థ్ ప్రోగ్రామ్ విత్ రెస్పెక్ట్ టు ద స్కిల్ డెవలప్మెంట్. నెక్స్ట్ NTTM, దట్ ఈస్ నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ ఇన్ ఆర్డర్ టు ఎన్హాన్స్ టెక్నికల్ టెక్స్టైల్స్. సో నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ మేక్ ఇన్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇనాగరేటెడ్ ఎట్ కాండ్లా పోర్ట్ దగ్గర ఇనాగరేట్ చేయడం చూసాం. సో ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాస్ అక్వాటెక్ పార్క్ వచ్చేసి ఎక్కడంటే అస్సాం. సో ఇవ్వండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ.